సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్. కాదే సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు అంటావేంట్రా? అవును, ఆ డైలాగ్ చెప్పింది సాయి కుమార్ గారు. ఆ డైలాగ్ చెప్పింది సాయి కుమార్ గారు అంటున్నావా? ఆ డైలాగ్ తోనే కదా గత 15 ఏళ్ళుగా ఆయన పోలీస్ గా ఫిక్స్ అయిపోయారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా సాయి కుమార్ గారు అని ఫిక్స్ అయిపోయారు. మా డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా? కరెక్టరా? సరే కానీ ఆయన గుర్తొచ్చారు పొద్దున నీకు. నువ్వేంటి డిఫరెంట్ కటింగ్ అని తిరుగుతున్నా? బాగుందా? సివిల్ డ్రెస్ లో పోలీస్ ఆఫీసర్ లో ఉన్నా కాదు, పొట్ట ఎక్కువైపోయిన పోలీస్ కానిస్టేబుల్ లో ఉన్నావు. నువ్వు బాగా ఎక్కువ మాట్లాడతారు. నువ్వు నేను ఎక్కువ మాట్లాడతాను నీకు. కానీ నేను ఓ మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్, ఓ పోలీస్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ చూసొచ్చాను రా. ఆ సినిమా చూసినప్పటి నుంచి అంటే కటింగ్ చేసి కొంచెం ఆ పోలీస్ ఆఫీసర్ లాగా బాడీ లాంగ్వేజ్ ఏదో వచ్చేస్తుంది నాకు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఆ సినిమా చూసిన చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద అలా. రాత్రి సినిమా చూసి టెంప్ట్ అయిపోయినా అంటావు. కరెక్టే. ఎందుకు ఏ సినిమా బాబు? చెప్తా. కమల్ పిక్చర్స్ బ్యానర్ మీద కమలాకర్ రెడ్డి, సాయి కుమార్ కాంబినేషన్ లో, బివి రమణారెడ్డి దర్శకత్వంలో మన ముందుకొచ్చిన విభిన్న చిత్రం సంచలనం. సంచలనం సినిమా పేరు బాగుంది అబ్బాయి కదా. సినిమాలో కథ కూడా సంచలనం సృష్టిస్తుందా? సంచలనం సృష్టిస్తున్నా అంటావేంటి? ఈ సినిమా ఓపెనింగ్ రోజున ముహూర్తం షాట్ తీసారు. ముహూర్తం షాట్ లో సాయి కుమార్ గారు, కమలాకర్ గారు చేయి ఇలా పట్టుకుని చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా? మన కలయిక సంచలనం సృష్టిస్తుంది అని. ఒరే అబ్బాయి, వీళ్ళిద్దరూ సిఐ పట్టుకుని సంచలనం సృష్టిస్తుంది అని చెప్పడానికి వీళ్ళని ప్రేరేపించిన కథ ఏంటబ్బా? అలా అడిగా బాగుంది, భలే ఉంటది. స్క్రీన్ ప్లే మంచి టైట్. చెప్తాను. కథలోకి వెళ్తే ఒక విలేజ్ లో వడ్రంగి పని చేసుకునే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించలేక ఆ ఊరి పటేల సహాయంతో సిటీ నుంచి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఒక డ్రైవర్ ని హెల్ప్ అడిగితే అతను సిటీకి రమ్మని ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. అతన్ని నమ్మి సిటీకి వెళ్తే అక్కడ జరిగిన ఒక బూటకపు ఎన్కౌంటర్ లో వేరే పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని హతమార్చి ఆ బూటకపు ఎన్కౌంటర్ లో వాడేస్తారు. అంటే వేరే వ్యక్తుల తరపున వీళ్ళు చచ్చిపోయినట్టు అనమాట. అలా అక్కడ జరిగిన తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత తన భర్తని వెతుక్కుంటూ ఈ వడ్రంగి మేస్త్రి భార్య పిల్లలు కలిసి సిటీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వెతికి వేసారిపోయి ఈ జీవితం వేస్ట్ అనుకుని సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు. వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న టైంలో హీరో తన ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఒక ప్లేస్ లో కూర్చుని ఏదో ఎంజాయ్ చేస్తున్న టైంలో వీళ్ళని చూసి వచ్చి కాపాడతాడు. కాపాడిన తర్వాత వీళ్ళు విషయం తెలుసుకుని డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ కేసుని తిరగతోడతాడు. ఎప్పుడైతే అతను కేసుని తిరగదోడతాడని తెలిసిందో ఆ సదరు దుర్మార్గుడైన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఇతని మీద అటాక్ చేస్తాడు, ఇతన్ని చంపాలనుకుంటాడు. అలాంటి టైంలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇతను వెనక నిలబడి ఇతన్ని కాపాడి ఇతను ఎలాంటి పరిస్థితులు ఎలా వచ్చాడు, అసలు ఆ కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటి తెలుసుకుని అవన్నీ తిరగతోడతాడు. తిరగతోడి అసలు ఈ బూటకప్ ఎన్కౌంటర్ జరగడానికి కారణం ఏంటి, దీనికి ఏ పోలీస్ ఆఫీసర్ కారణం అని ఈ కేసును మొత్తం ఒక రౌండప్ చేసి దీన్ని ఎలా బయట పెట్టాడు, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేశాడు, ఈ హీరో పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి సంచలనాత్మకమైన తీర్పు రావడానికి ఎలాంటి కారకులు అయ్యారు. అంటే తప్పు చేసిన వాడు పోలీస్ ఆఫీసర్ అయినా సరే, ప్రజలను రక్షించే పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ అయినా సరే శిక్ష అనుభవించాల్సిందనే ఒక పాయింట్ని టచ్ చేస్తూ చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠతో, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో, అద్భుతమైన ఆర్ఆర్తో మన ముందుంచిన మంచి యాక్షన్ సినిమా ఈ సంచలనం. కథ చాలా బాగుంది అబ్బాయి కదా. రెగ్యులర్ గా మన పోలీస్ కథలను ఇష్టపడే జనాలకే ఈ సినిమా ఫుల్ మీల్స్ అబ్బాయి. కరెక్టే. అబ్బాయి సంచలనం ఆర్టిస్టుల గురించి చెప్పు.
భారీగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే Okay. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఈ చిత్ర కథానాయకుడు కమలాకర్ రెడ్డి. వంగతోట ఆయన అభి సినిమా ద్వారా వంగతోట మలుపుగడ అంటూ ఆంధ్ర ప్రేక్షకులు అందరిలోనూ ఒక చిన్న స్థానం, ఈయన ఒక హీరో ఉన్నాడు వచ్చాడు అనే ఫీలింగ్ తెచ్చాడు. ఆ తర్వాత సన్నీ, హాసిని చిత్రాల ద్వారా మరింత దగ్గరయ్యాడు. అయితే ఈ ప్యాటర్న్కి దూరంగా ఒక యాక్షన్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమా చేసినట్టున్నాడు. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ కానీ తన యాక్షన్ ఎపిసోడ్స్లో తను చూపించిన ప్రతిభ కానీ ఇతను ఎన్నాళ్ళు ఎందుకు యాక్షన్ సినిమా చేయలేదు అనేంతగా అద్భుతంగా చేశాడు అని చెప్పి తనకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రత్యేకంగా ఈ సినిమాలో కమలాకర్ రెడ్డి క్యారెక్టర్గా ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి మనం ప్రత్యేకంగా అభినందించాలి. సరే అండి, ఏదో మావాడు అభినందించమంటున్నాడు, అభినందనలో. ఆయన తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్. ఊరే అబ్బాయి కోట్టె పళ్ళు రాలిపోతాయి. ఆయన గురించి నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి? నేను చెప్పనవేంటి, ఆయన ఆల్రెడీ రెగ్యులర్ గా పోలీస్ క్యారెక్టర్ ఫిక్స్డ్. అయితే పోలీస్ క్యారెక్టర్ అనేటప్పుడు ఆబ్వియస్లీ అందరూ గుర్తు అదే కదా, ఎన్నాళ్ళు చేసి 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 ఉన్నాడు ఆయన పోలీస్ పాత్ర. కాకపోతే వెక్స్ అయిపోవడం కదరా, ఎనరా వెక్స్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇందులో. ఓహో, కేర్లెస్ గా ఉంటాడు, అంత చాలా శరాశరాగా ఉంటాడు, కానీ సిన్సియారిటీ ఉంది అతనిలో. సిన్సియారిటీ కేర్లెస్ రెండు మిక్స్ అయితే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అతను మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. అతను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యిండి ఇన్నాళ్ళు సర్వీస్ లో ఉన్నవాడికి రొటీన్ ఏ కేసు వచ్చినా ఎలా డీల్ చేస్తాడు, ఆ బాడీ లాంగ్వేజ్ అని చెప్పే విధానం, అబ్బా ఆ క్యారెక్టర్ కి పరిపూర్ణంగా న్యాయం చేశారు సాయి కుమార్ గారు. అంటే రొటీన్ కి భిన్నంగా పెర్ఫార్మ్ చేశారు, అందుకే సాయి కుమార్ గారికి ఒక వావ్ వావ్ ఇచ్చేయండి. దాని తరువాత ఇంకా ముఖ్యమైన పాత్రలు మనం చెప్పుకోవాలంటే తమిళ్ విలన్ ఆయన ఉన్నాడు, దండపని మోహన్ రెడ్డి. కాదల్ దండపని ఫేస్ చూసిన వెంటనే ఇతను ఎలా ఫిక్స్. ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఊపిరితో ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సాయి కుమార్ గారు అయితే దుర్మార్గమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆశిష్ విద్యార్థి. ఆ క్యారెక్టర్ క్యాప్ట్ అతను బాగా చేస్తాడు. నెక్స్ట్ అతను అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో బాగా అవుట్పుట్ ఇచ్చాడు. దాని తర్వాత మనం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రశేఖర్, మన రాజమౌళి గారు. చంద్రశేఖర్ ఆబ్వియస్లీ బాగా చేస్తాడు పిల్లలు. పాత్ర అతని కోసమే రాశారేమో బాబు, అంత అద్భుతంగా చేశాడు. ఓకే, దాని తర్వాత ఇంకా ముఖ్యమైన పాత్రల్లో వేణుమాధవ్, మంచి కామెడీ ట్రాక్. మెయిన్ చెప్పుకోవాల్సింది ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారు ఆ వటరంగి మేస్త్రి చెప్పాను చూడు, ఆ పాత్ర నిజంగా ఆ క్యారెక్టర్ నిజంగా లైవ్ లో కనిపిస్తుంది, అలాగే నిజంగా రియల్ గా అనిపించేలా అద్భుతంగా చేశాడు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తను చనిపోయిన తర్వాత డెడ్ బాడీని భూమిలోంచి పాతిన డెడ్ బాడీని పైకి తీస్తారు, వర్షం కురుతుంటది, అప్పుడు ఆ డెడ్ బాడీ కింద యాక్ట్ చేయడం కూడా అయిపోవు, ఏం చేసేసాడు రా బాబు. దాని తర్వాత కిన్నెర గారు, ఆయన వైఫ్ క్యారెక్టర్, అలా ఇద్దరు పోటీ పడి నటించారు. ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కథ నుంచి మొదలు వాళ్ళ యొక్క కథ ఏదైతే ఉందో అది మంచి హార్ట్ టచింగ్ చేశారు. వాళ్ళిద్దరే కారణం, వాళ్ళిద్దరిని అభినందించాలి. కానీ అబ్బాయి ఒకటైతే నిజం ఏంటంటే ఒక కథ మనం అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్కి ఎవడాప్టు, ఈ క్యారెక్టర్కి ఎవడాప్టు, ఈడు హీరో ఈడు ఇది అనేది లేకుండా కథను నమ్ముకుని కథకు తగ్గ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఖచ్చితంగా దర్శకుని అభినందించాలి అబ్బాయి. కరెక్ట్ గా చెప్పు. ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. వంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైకిల్ చేసి గోల చేశాడే. ఈ సంచలన సినిమా టెక్నీషియన్ ఎవరమ్మా? సంచలన టెక్నీషియన్ చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి ఆర్ట్ అందించిన వ్యక్తి రమణ. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ చేసినట్టు వ్యక్తి చిన్న. ఒరే అబ్బాయి, చిన్న అంటే రెగ్యులర్ గా మన చక్రి గారి కట్ట ఆర్ఆర్ ఎత్తుంటాడు. ఎవడైతే ఆర్ఆర్ ఇవ్వటంలో సిద్ధహస్తుడు. అలాగే ఈ సినిమాకి అంటే ఈ సినిమాకి ప్రాణం ఆర్ఆర్, అంత అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. అలాగే వంగతోట మలుపు కాడ అని కమలాకర్ రెడ్డి తన మొదటి సినిమాతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉరువతొలగించారు. అదే పాటని మళ్ళీ చిన్న గారు ఈ సినిమా కోసం ఒకే ఒక పాట ఉంది, దాన్ని రీమిక్స్ చేశారు. ఏంటోరా బాబు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు రీమిక్స్ సాంగ్స్ పెట్టేస్తున్నారు. రీమిక్స్ గజ్జి. ఆ తర్వాత మన ఇంకా మిగిలిన టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎస్డి జాన్.
కానీ ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నాడు. ఎందుకంటే తన లైటింగ్ స్కీమ్ కానీ ఆ సీన్ కంటెంట్ ప్రకారం ఆ మూడ్ క్యారీ చేయటం, అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించాడు. ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఏమండే మనోడు చెప్తున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను. జాన్ గారికి ఒక వావ్. ఎడిటర్ యోగా భాస్కర్ ఏంటి తమిళనాడు తీసుకొచ్చినట్టున్నారు ప్రొడ్యూసర్లా. అంటే ఈ సినిమాకి ఎక్కడ లెంగ్త్ లేకుండా ల్యాగ్ లేకుండా టప్ప వెళ్ళిపోవాలి. స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్. అంటే ఆ యొక్క సబ్జెక్ట్ కి యోగా భాస్కర్ ఇచ్చిన ఎడిటింగ్ చూస్తే సినిమా చూస్తున్నాను చెప్పు తన యొక్క ప్రతిభ అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఊరే అబ్బాయి అతను అదేదో పల్లికూడమో ఇంకో ఏదో సినిమా తమిళ సినిమా 3-4 సినిమాలు చేశాడు అబ్బాయి. అక్కడ మంచి పేరు ఉంది. ఎనీవే తెలుగులో కూడా ఒక సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అన్నమాట. కరెక్టే. ఇంకా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈ సినిమా నిర్మాత ఓకే కమలాకర్ రెడ్డి. మంచి అభిరుచి గల నటుడే కాదు, మంచి అభిరుచి గల నిర్మాత కూడా పేరు తెచ్చుకున్న కమలాకర్ రెడ్డి మంచి టెక్నీషియన్ క్లబ్ చేయడంలో, మంచి ఆర్టిస్టులని క్లబ్ చేయడంలో సిద్ధహస్తుడు. అలాంటి మంచి టెక్నీషియన్ని, మంచి ఆర్టిస్ట్ని క్లబ్ చేసి ఓ మంచి సినిమా చేయడం కోసం తాపత్రయపడే మంచి నిర్మాతగా ఒక మంచి యాక్షన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అందించినందుకు అతను మనం ప్రత్యేకంగా అభినందించాలి. అబ్బాయి నా దోసిన రిక్వెస్ట్ ఏంటంటే యాక్షన్ హీరోగా కంటిన్యూ అవుతూ ఫస్ట్ కథ అయిన తర్వాత ఆ కథ క్యాప్టెడ్ ఆర్టిస్టులు అందరూ ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఈ సంచలనం ఏ ప్యాటర్న్ లో చేశాడో ఇదే ప్యాటర్న్ లో ఇంతకు ముందు సినిమాలు కూడా చేసుంటే సూపర్ హిట్ అయిపోయినేమో. టైంని బట్టి కథను బట్టి ఒక సినిమా చేస్తుంటారు. ప్రీవియస్ ఈ ఫ్లో ఏదో బాగుందా ఇలా కంటిన్యూ అయిపోదాం. నెక్స్ట్ ఇక ఫైనల్ గా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు? బివి రమణారెడ్డి. అప్పుడు ఎప్పుడో మదర్ ఇండియాకి ఇంకొక అవార్డు వచ్చింది అబ్బాయి. నువ్వు ఇందాక ఈ కథ చెప్పావు కదా, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ సినిమాకి నేను అవార్డు కూడా వేస్తాడు. అంటేరా ఒక మంచి కథ మామూలుగా చెప్పడం వేరు, చెప్పిన కథని విజువల్ గా చూపించడం వేరు. అలా విజువల్ గా చూపించే క్యాపబిలిటీ ఉన్న ఒక మంచి దర్శకుడు బివి రమణారెడ్డి. ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది ఆయన స్క్రీన్ ప్లే మీద, కథ మీద, డైలాగ్స్ మీద, విజువల్ గా చూపించడం మీద ఎంత పట్టుందో. ఖచ్చితంగా బివి రమణారెడ్డి గారు ఈ సినిమాకి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాడు, తన యొక్క ప్రతిభను చూపించాడని ఖచ్చితంగా చెప్పే మాట అన్నమాట. ఓ అబ్బాయి నా ఫీలింగ్ ఏంటంటే అప్పుడు ఎప్పుడో ఈయన మదర్ ఇండియాకి ఒక అవార్డు వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా నేను అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే గానీ టికెట్ ఉందా? దేనికి? సంచలనం సినిమా టికెట్ థియేటర్కి వెళ్ళి కొనుక్కుని తీసుకోవాలి. అర్థమైందా? ఫ్రీగా ఫ్రీగా ఇస్తారు. ప్రతి సినిమా ఇలా ఫ్రీగా అడగబట్టే కలెక్షన్ బాగా డల్గా ఉంటున్నాయి. ఎనీవే టికెట్ కొన్ని సినిమా చూడాలండి, ఎందుకంటే ఇది మంచి సినిమా కాబట్టి. ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజర్. సో అదండి బూచేపల్లి వెంకయ్యమ్మ సమర్పణలో శ్రీ కమల్ పిక్చర్స్ బ్యానర్ మీద కమలాకర్ రెడ్డి నిర్మాతగా, బివి రమణారెడ్డి దర్శకత్వంలో, కమలాకర్ రెడ్డి, సాయి కుమార్ కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఓ విభిన్న కథాంశం సంచలనం. సంచలనం అని ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టి దానికి పవర్ఫుల్ స్క్రిప్ట్ని తయారు చేసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మన ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ని, నటీనటుల్ని ప్రత్యేకంగా అభినందించాలి. 2.5 గంటల పాటు ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేసి ఒక మంచి కథతో థియేటర్ నుంచి ఒక మంచి ఫీల్తో ప్రేక్షకుడు బయటకు వెళ్ళాలనే తాపత్రయంతో కష్టపడ్డ టెక్నీషియన్ని, ఆర్టిస్టులని ప్రత్యేకంగా అభినందించాలి. అభిరుచి గల నిర్మాతగా కమలాకర్ రెడ్డి ఎప్పుడు విభిన్నమైన కథాంశాలతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాతో అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్ సినిమాను మనకు అందించాలని ఆయన తాపత్రయపడి అందించిన మంచి సినిమా ఈ సంచలనం. సంచలనం అని ఒక మంచి పవర్ఫుల్ టైటిల్ చూసి ఈ సినిమా ఎలా ఉంటుందా అని థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి ఎవరు అంటే ఏ ప్రేక్షకుడు ఒక నిరుత్సాహపడకుండా బయటకు వచ్చే రీతిలో ఈ సినిమాని అందించారని చెప్పక తప్పదు. ఓ మంచి సినిమాని రూపొందించిన ఈ నిర్మాత కమలాకర్ రెడ్డిని, అలాగే ఈ చిత్ర దర్శకుడు బివి రమణారెడ్డిని, నటించిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి విభిన్న కథాంశాలతో మళ్ళీ మనం ముందుకు రావాలని మొత్తం ఎంటైర్ యూనిట్ని మనం కోరుకుంటూ అలాంటి ఒక మంచి సినిమాతో మనం ముందుకు వస్తారని అభిలాషిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. సంచలనం అని ఒక సినిమా వచ్చింది, చూసేసాం, అయిపోయింది. మరి మిగతా సినిమాలు రావటం అనేస్తాయండి. ఆ సినిమాలు చూసి మళ్ళీ వాటి వివరాలు మీకు చెప్పాలంటే నేను వెళ్ళాలి కాబట్టి మరి నేను వెళ్ళొస్తానండి. ఉంటానండి, మీ ఎర్రబాబండి. ఇది ఎప్పుడు సంచలనం అండి. ఏంది కథ? ఏమిటా నిజం? కదిలావంటే పుర్రె పుచ్చకాయలా పేలిపోతుంది. ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ డేంజర్.
సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?